మీరు పదవి వచ్చిన తర్వాత ఒక అహంకారపూరితంగానో లేదంటే దౌర్జన్యపూరితంగా దూకుడుగా బిహేవ్ చేయడం ఇదంతా కనిపిస్తూ ఉంది. రాజకీయంలో ఎవరైతే అహంకారంగా ముందుకు వెళ్తారో వారి నాశనం వారే కొని తెచ్చుకున్నట్టు. ఎప్పుడు కూడా నేను పర్సనల్గానే మీరు కొంచెం గొడవల్లో దాడికి అన్నిటికీ మెట్టు సాయి కుమార్ పేరు వినిపిస్తూ ఉంటుంది. అంటే నేను కాంగ్రెస్ పార్టీ పైన ఎవరన్నా సిద్ధాంతపరంగా మాట్లాడినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడినా నా వ్యవహారం ఎప్పుడు దూరంగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పైన కానీ రేవంత్ రెడ్డి గారి పైన కానీ కేటీఆర్ గారు మీ సీఎం గారిని ఏకవచనంతో చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్కి అహంకారం ఎక్కువ అండి. గతంలో అధికార అహంకారం, ఇప్పుడు డబ్బున్న అహంకారం. ఇది ప్రతిపక్షంలో ఉన్న డబ్బు ఉంటుంది. డబ్బు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కన్నా 100 రెట్లు డబ్బు ఎక్కువ ఉంది దగ్గర. మీరు మాటలు చెప్పడం తప్ప ఒకవేళ వాళ్ళు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు, కానీ నిరూపించడం దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం ముందుకెళ్ళలేకపోతున్నారు. ప్రజాధనాన్ని, ప్రజల యొక్క సొమ్ముని ధారాళంగా వాళ్ళ ఇంటి కోసం ఖర్చు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివా తీసినందుకు ఏంటి అందరిని అక్కడే జమ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అది ఒక ఉప ఎన్నిక కదా, ఏంటి పొజిషన్ ఏంటి ప్రజెంట్? అంచనా ఏంటి? 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 30,000 ఓట్ల పరిచీలకుతో కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అంటే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ నేనున్నంతకాలం కాంగ్రెస్ అనేది రాదని. విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీగా పనిచేసినాడు, మర్చిపోయారా? విష్ణువర్ధన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ బలం తెలుసు. ఇట్లా మాట్లాడితే ఎప్పుడూ లేనిది ఇప్పుడు తీసుకొచ్చి ఈ ఎన్నికలకు సంబంధించి పీజీఆర్ గారిని ముందు పెట్టడం, ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చినప్పుడు పోటీకి పెట్టారని చెప్పి కేసీఆర్ గారు అని చెప్పి గేమింగ్ ఆడుతున్నట్టుగా ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజం చెప్తున్నారు. తప్ప అది గతంలో ఆయన చనిపోయినప్పుడు ఆయనతో చెట్టాపట్లు వేసుకున్నటువంటి కేసీఆర్ ఆయన చనిపోయిన మరుక్షణమే ముస్లింకి సంబంధించి కాంగ్రెస్ అధికారులు లేకపోతే ముస్లింలు ఉంటారు, మీరు ఆ రకంగా ఎట్లా చెప్తారు? ఇప్పుడున్న ప్రభుత్వంలో ముస్లింస్ లేరు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అండదండగా ముస్లింస్ ఉన్నారు అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అండదండగా ముస్లిం ఉన్నారు, ముస్లింకి అండదండగా కాంగ్రెస్ పార్టీ ఉంది అని. 23వ నెల ఇది, ఇంకో నెల అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది ఈ పరిపాలన. అప్పుడే మైనార్టీలు గుర్తు రాలేదు, ఇప్పుడే గుర్తొచ్చారా? కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలా 2 ఎమ్మెల్సీ చేసి జరిగింది. ఒక కోదండరామరావు గారిని, ఒకటి అమీర్ అలీ ఖాన్ గారిని చేసేది. మళ్ళీ ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏం చేసారు, మళ్ళీ కోర్టుకు పోయారు. ఈ దుర్మార్గులు, ఈ దగులుబాజులు, ఈ పట్టేబాజులు. ఈ ఎలక్షన్ కనుక బీఆర్ఎస్ గెలిస్తే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి సంబంధించి పదవీ కాలం తగ్గిపోతుంది అని చెప్పి కేటీఆర్ గారి వ్యాఖ్యల పట్ల అంతరార్థం ఏంటి? అధికారం పోయిన తర్వాత మొత్తం ఆయన ముందు ఏమి కనబడతలేదు, ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇక అధికారం ఉన్నప్పుడు ఎవరిని కూడా కన్నెత్తుప్పుడు చూడని కేటీఆర్ ఇప్పుడు అందరినీ పలకరిస్తా ఉన్నాడు. ఎందుకు కారణం ఇక్కడిది? మీరు ఫిషరీస్ సంబంధించి వచ్చిన తర్వాత ఈ 22 మీ టైంలో సుమారుగా ఏం చేశారు, ఎంతవరకు ఉపయోగపడ్డారు మత్స్యకారులకి? గతంలో ఎక్స్గ్రేషియా అనే అమౌంట్ని బీఆర్ఎస్ పార్టీ 6 సంవత్సరాలు ఇవ్వలేదు, 2018 ఇవ్వలేదు. మంత్రి గారు మా వాకర్సీ గారు రాగానే అప్పుడప్పుడే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మెటీరియల్ అయ్యారా? మీరు మెట్టు సాయకం అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మెటీరియల్ అయ్యిండు. వారు నన్ను ఎమ్మెల్యేగా గుర్తించి టికెట్ ఇస్తే పోటీ చేస్తాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ యూత్ లీడర్ అయినటువంటి మెట్టు సాయి కుమార్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సాయి కుమార్ గారు. నమస్తే వంశన్న, ఎలా ఉన్నారు? హ్యాపీ. పదవీ కాలం జరుగుతూ ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా పదవిని? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పదవి ఎంజాయ్ ఉండదు వంశన్న. మా సేవ ఉంటుంది, ప్రజాసేవ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు, కానీ 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా. అంటే గతంలో 1994లో రాలేదు, 2004లో వచ్చింది. ఉంటుంది రాజకీయంగా. అంటే అప్ డౌన్స్, కమింగ్ బ్యాక్ పడడం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతపై కుటుంబ సభ్యునిగా నేను మాట్లాడుతున్నా. మేము ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసము, మా సేవ ఎప్పుడు ప్రజల కోసమే ఉపయోగించే విధంగా ముందుకెళ్తుంటాం. అంటే మీ చైర్మన్ అయిన తర్వాత అదే విధానం అవలంబిస్తున్నారు? 100% చేయాల్సిందే. ఎందుకంటే మాకు నేర్పించినటువంటి సిద్ధాంతాలు అవి కదా. కానీ మీరు పదవి వచ్చిన తర్వాత ఒక అహంకారపూరితంగానో లేదంటే దౌర్జన్యపూరితంగా ఒక మీ వ్యక్తిత్వంలో చేంజ్ రావడం, దూకుడుగా బిహేవ్ చేయడం ఇదంతా కనిపిస్తూ ఉంది. దూకుడు అయితే నేను ఒప్పుకుంటాను.
అహంకారానికి నాకు అసలు సంబంధమే లేదు. అహంకారం అనేది నేను ఎప్పుడు దగ్గర రానియా. ఎందుకంటే రాజకీయంలో ఎవరైతే అహంకారంగా ముందుకు వెళ్తారో వారి నాశనం వారే కొని తెచ్చుకున్నట్టు. ఆ పదవి ద్వారా మీకు రాలేదా ఈ పదవి? లేదు, మనకు అహంకారం అనే పదానికే మనము చాలా యాంటీ. ఎప్పుడు కూడా నేను మీరు చెప్తే టూ వీలర్ మీద వచ్చేస్తా, బస్సులో వచ్చేస్తా. ఒకసారి మన డెవలప్మెంట్ వచ్చేసిన ర్యాపిడోలా, అట్లా లేదు, ర్యాపిడో బుక్ చేసి వచ్చేసిన ఆఫీస్కి. అంటే నాకు వర్క్ ఉండే, గన్మెన్ కొంచెం లేట్ అయ్యిండు, డ్రైవర్ ఏమో పెట్రోల్ పోయిండు. ఎందుకు మీకు స్పెషల్గా గన్మెన్ ఏంటి? ఇక అంటే ఇక గవర్నమెంట్ ఇచ్చింది కదా అన్న. అండ్ రిక్వైర్మెంట్ ఉందా మీకు? అట్లనేం లేదు, ప్రతి చైర్మన్కి ఇచ్చినట్టు మనకి ఇచ్చినారు. ఏంటంటే ఇప్పుడు మనం ఫిషరీస్ కాబట్టి ప్రతి ఊర్లో తిరుగుతూ ఉంటాము, కొంచెము అక్కడ ఎక్కువ పంచాయతీలు ఉంటాయి, అదేవిధంగా అది వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఇంకా స్పెషల్గా చూస్తూ ఉంటారు అంతే. అంతే అంటే ఎప్పుడు ప్రజలతో మమేకమయ్యే ఒక వ్యవస్థ ఫిషరీస్ అనేది. పర్సనల్గానే కొంచెం మీరు కొంచెం గొడవల్లో దాడికి అన్నిటికీ మెట్టు సాయి కుమార్ పేరు వినిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ పరిస్థితి. అంటే నేను కాంగ్రెస్ పార్టీ పైన ఎవరన్నా సిద్ధాంతపరంగా మాట్లాడినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడినా నా వ్యవహారం ఎప్పుడు దూరంగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పైన కానీ, రేవంత్ రెడ్డి గారి పైన కానీ, రాహుల్ గాంధీ గారి పైన కానీ ఎవరైనా వ్యవహారం చేసి దూకుడు ప్రయోగించి మాట్లాడితే మెట్టు సాయి కుమార్ని ఇంకో రకంగా చూస్తారు. కానీ కేటీఆర్ గారు మీ సీఎం గారిని ఏకవచనంతో చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఏమవుతుంది? కేటీఆర్కి అహంకారం ఎక్కువ అండి. గతంలో అధికార అహంకారం, ఇప్పుడు డబ్బున్న అహంకారం. ఇప్పుడు డబ్బు ఉన్నదా? డబ్బు ఉందని అహంకారం. ఇది ప్రతిపక్షంలో ఉన్న డబ్బు ఉంటుంది. డబ్బు ఉన్నది, నీకు చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ కన్నా 100 రెట్లు డబ్బు ఎక్కువ ఉంది దగ్గర, ఆయన దగ్గర ఉంది. బీఆర్ఎస్ పార్టీ డబ్బు ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సంబంధించిన ఉంటారు బృందం, అనుచరులు, గ్యాంగు, వాళ్ళ దగ్గర కనీసము 100 మంది దగ్గర దాదాపు 100 కోట్ల పైచీలకు డబ్బు వ్యవహారం చేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి? తెలంగాణ 10 సంవత్సరాలు అధికారం ఉన్నాడు కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి తాబేదారులకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్లు 100 రూపాయల కాంట్రాక్ట్ 1000 రూపాయలు ఇప్పించేసి అందులోంచి వాళ్ళకు మంచిగా ఆర్థికంగా పైకి వాళ్ళతోని అంతా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అదిగో దించుతాం. ఎక్కడ దించుతారు? మీరు మాటలకే పరిమితం అవుతున్నారు. కేటీఆర్ గారు అరెస్ట్ అన్నారు, కేసీఆర్ గారిని కమిటీ ముందుకు తీసుకొచ్చారు. మీరు మాటలు చెప్పడం తప్ప, ఒకవేళ వాళ్ళు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు కానీ నిరూపించడం, దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం ముందుకెళ్ళలేకపోతున్నారు కదా. కక్షాపూరితమైన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. అంటే అది కక్షపూరితం ఎలా అవుతుంది? వాళ్ళు తప్పు కుల చట్టపరంగా చేస్తుంది. ఇప్పుడు మేము కక్ష అనుకోండి, అరెస్ట్ చేపిస్తాము. కక్ష మాకెందుకు? ప్రజాధనాన్ని, ప్రజల యొక్క సొమ్ముని ధారాళంగా వాళ్ళ ఇంటి కోసం ఖర్చు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసినందుకు వారిపైన చర్యలు ఉంటాయి. చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు ఉంటాయి. ఏదో అరెస్ట్ చేసి ఏదో చేసినట్టు కాదు. ఎందుకంటే నిజ నిర్ధారాలు కమిటీ వేశారు, ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఈ కార్ రేస్లో కానివ్వండి, కాళేశ్వరం సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఇంకా ఇతరాతర సంబంధించిన పూర్తి వ్యవహారాలు కానివ్వండి, వారి లోతు ఎంతమంది ఒక వ్యవహారం ఇందులో పాల్గొన్నారు, భాగస్వాములు ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా గమనిస్తూ ఉంది. ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలకు పూనుకుంటా ఉంది. కాసేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి వద్దాం. ఏంటి అందరిని అక్కడే జమ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? అది ఒక ఉప ఎన్నిక కదా, ఎందుకు అంత ప్రెస్టీజియస్గా వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో మొన్న గత 14-12 సంవత్సరాలు, అంటే 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో, మన 23 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యవహారమైన, వ్యవస్థితమైన వ్యవస్థ లేకపోవడం వల్ల కొంచెం దాన్ని అధిగమించాలని చెప్పి ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పథకాలు తీసుకెళ్ళాలని చెప్పి మంత్రులు చేస్తున్నారు. దానికి సంబంధం అన్న ఉండొచ్చు కదా, చేయొచ్చు కదా. పథకాన్ని ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. డైలీ 1 అవర్ ఉంటున్నారు, 1 అవర్ మొత్తం అన్నీ ఉంటారు. ఏంది అన్న 1 అవర్ గంట సేపు ప్రచారం చేస్తున్నారు. ఏంటి పొజిషన్ ఏంటి ప్రజెంట్? 100కు అంచనా ఏంటి? 100కు 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 30,000 ఓట్ల పైచిలుకుతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన కూడా ఇక్కడ నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ అనేది రాదని చెప్పి. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీగా పనిచేసినాడు, మర్చిపోయారా? కాంగ్రెస్ పార్టీ బలం తెలుసు ఆయనకు. విష్ణువర్ధన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ బలం తెలుసు. ఇట్లా మాట్లాడితే ఆయన ఒక చిన్నపిల్ల మనస్తత్వం అది, అంతేనా? వాళ్ళతో మాట్లాడేమని చెప్పండి. కానీ మీరు బలం తెలుసు అంటున్నారు, కానీ ఆ మనిషి వాళ్ళ పార్టీ కొంతవరకు అండగా నిలబడ్డాడు కొంత ప్రాంతంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమని చేసుకోండి, పీజీఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు. పీజీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే పీజీఆర్. అంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు తీసుకొచ్చి ఈ ఎన్నికలకు సంబంధించి పీజీఆర్ గారిని ముందు పెట్టడం,
ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చినప్పుడు పోటీకి పెట్టారని చెప్పి కేసీఆర్ గారు అని చెప్పి మళ్ళీ ఒక రకమైన గేమింగ్ ఆడుతున్నట్టుగా ప్రజలతో లేదా అనిపించండి. నిజాన్ని చెప్పడం తప్పు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాం చెప్తున్నారు, తప్ప అది. గతంలో ఆయన చనిపోయినప్పుడు ఆయనతో చెట్టాపట్లేసుకున్నటువంటి కేసీఆర్ ఆయన చనిపోయిన మరుక్షణమే ఎన్నికల్లో పోటీ చేయించినాడు. ఎవరితోని? ఒక బీఆర్ అభ్యర్థిని పెట్టి, ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి. ఎందుకు? రాజకీయాలలో నేను మాట మీద ఉండను అని చెప్పడంలో కేసీఆర్ తనకు తాను సాటి అని చెప్పడంలో. పీజీఆర్ హైదరాబాద్ జంట నగరాల్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు తెలిసిన వ్యక్తి. అంటారుగా గరీబోకా లీడర్ ఎవరంటే పీజీఆర్ అంటారు. ఆయన చనిపోతే కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన టీడీపీ కానీ భాజపాగా అభ్యర్థి పెట్టలేదు, తప్పుకున్నారు వాళ్ళు. ఈయన పెద్ద పోటుగాడిలాగా వచ్చి ఎంత అహంకారంగా నేను అభ్యర్థిని పెడుతున్నాను, మాకు చనిపోతే మాకేం సంబంధం. దాని తర్వాత విజయారెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పుడు మీరు అభ్యర్థిని పెట్టారు అని చెప్తా ఉన్నారు. ఎవరికి? మీరు విజయారెడ్డి గారు ఆ పార్టీలో కంటెస్ట్ చేసినప్పుడు మీరు అభ్యర్థిని పెట్టారని చెప్తా ఉన్నారు. ఇక్కడండి కొంచెం వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఏమన్నా అసలు తెలుసా? అసలు బ్రెయిన్ ఉందా అసలు? ఖైరతాబాద్ అంటే పీజీఆర్ అని చెప్పి విజయారెడ్డి గారు పీజీఆర్ గారి కూతురికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మర్చిపోతున్నారు మీరు? అక్కడ బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అంటే పొద్దునలో అబద్ధాలు మాట్లాడంలో బీఆర్ఎస్ పార్టీ తనకు ప్రత్యేకమైన ఒక శైలి. చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాను. నిజంగానే ఆ స్థాయి వ్యక్తులకు మరి మీరు టికెట్లు ఎలా ఇచ్చారు? ఏమంటారు అంటే ఆ స్థాయి ఇప్పుడు ఈ మాట్లాడంలో ప్రతిరోజు మీరు మాట్లాడంలో ప్రతిరోజు ఇంకా చిన్నగా మీ స్థాయిగా మాట్లాడి ఇంకా చిన్నపిల్లగా మాట్లాడితే చెప్పండి. 2 సార్లు ఎమ్మెల్యే అయినారు, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేశారు, ఎన్ఎస్గా పనిచేశారు. పీజీఆర్ కాంగ్రెస్ పార్టీని తిరగకుండా చేస్తా అంటే మేము పిచ్చోళ్ళమా ఇన్నికే? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పీజీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఆయన చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ కణం అని ఆయన భుజాలపై పెట్టుకొని తినే వ్యక్తిని, ఆయనకు రక్తం పుట్టిన వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడతారా? చేసుకోవచ్చు, మీరు ఊరుగం చేసుకోండి. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకో కేటీఆర్ చేసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడద్దు. కాంగ్రెస్ పార్టీ నుంచి వంకతంగా మాట్లాడితే ఎవరిని వదలం మేము. ఏం చేస్తారు? ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడద్దు. ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ కాదు, నేను ఏమంటున్నా వంశీ గారు, కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకంటే దేశానికి పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళిన పార్టీ, దేశం కోసం స్వతంత్రం కోసం తన ప్రాణాలు ఇచ్చిన పార్టీ, తెలంగాణ అమూల్యం గుర్తించిన పార్టీ. ఈ పార్టీని తిడితే మనసు ఒప్పుతుందా? అంటే కాంగ్రెస్కి సంబంధించి ముస్లింలకి సంబంధించి కాంగ్రెస్ అధికారులు లేకపోతే ముస్లింలు ఉంటారు, మీరు ఆ రకంగా ఎట్లా చెప్తారు? ఇప్పుడున్న ప్రభుత్వంలో ముస్లిమ్స్ లేరా? లేదు కాదు, నేను అట్లే కదండి. సందర్భము వేరే ఉండే, చెప్పాల్సిన సమయం వేరే ఉండే. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అండదండగా ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అండదండగా ముస్లిం ఉన్నారు, ముస్లింకి అండదండగా కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పడంలో సందర్భం అది. ఆ సందర్భాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏదో పైనుంచి కింద పాడేసి వకీకరించి దానికి ఇంకో అటాచ్ చేసేసి ఇంకో అర్థం తీసేసి ఇంకో సందర్భం మాట్లాడేసి, వాట్ ఈస్ దిస్? 23వ నెల ఇది, ఇంకో నెల అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది ఈ పరిపాలన. అప్పుడే మైనార్టీలు గుర్తు రాలేదు, ఇప్పుడే గుర్తొచ్చారా? చలో రాజ్యాంగబద్ధంగా మాట్లాడదాం వంశీ గారు. మీరు కూడా చదువుకున్న వ్యక్తి, రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఎంతో ఇంత జర్నలిస్ట్ చేస్తుంది కాబట్టి నాకు తెలిసిన ఒక 55%, 60% ప్రతి జర్నలిస్ట్ సంబంధించిన వ్యక్తికి రాజ్యాంగం పైన, రాజ్యాంగబద్ధం పైన, ప్రజాస్వామ్యం పైన పూర్తి విశ్వాసం ఉంటుంది, పూర్తి నమ్మకం ఉంటుంది, పూర్తిగా మీరు చదువుకుంటారు అందులో. 2023 ఎన్నికల్లో ఏ మైనారిటీ సంబంధించిన వ్యక్తి ఎన్నిక కాలేదు ఎమ్మెల్సీగా, ఓకేనా? అదేవిధంగా మళ్ళీ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలా 2 ఎమ్మెల్సీ చేసి జరిగింది. ఒక కోదండరామరావు గారిని, ఒకటి అమీర్ అలీ ఖాన్ గారిని చేసేది, ముస్లిం చేయడం జరిగింది. మళ్ళీ ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏం చేసారు, మళ్ళీ కోర్టుకు పోయారు. ఈ దుర్మార్గులు, ఈ దగుల్బాజీలు, ఈ బట్టబాజీ గనులు కోర్టుకు పోయారు. పోయి ప్రజాస్వామికం, అసాంఘికం అని చెప్పి ఏదో 2-3 వార్డ్స్ రాసి కోర్టు గారికి సంబంధించి కోర్టు వారు ఏమని చేశారు, ఇది చెల్లదని చెప్పినారు. మళ్ళీ ఏమైంది, ఈ ప్రాంగణంలో ఈ రాజకీయ వ్యవహారంలో ఒక ముస్లిం నాయకుడిని, పేరుగాంచిన నాయకుడిని ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయించి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మరుక్షణమే మళ్ళీ కోదండరామ్ గారిని మధ్యవర్గంలో తీర్మానం చేసి ఆయన పేరుని, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ గారి దగ్గర మహమ్మద్ గారిని పేరు జరిగింది. ఒక వ్యక్తిని మన మంత్రిని తీసుకోవాలంటే కనీసం 6 నెలల ముందు, 6 నెలల తర్వాత అయినా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే ఎన్నిక కావాలి. అవును. కాబట్టి ఇక్కడ వ్యవహారంలో బీసీ నాయకత్వం పెంపొందాలని చెప్పి ఒక యువ నాయకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి
అమెరికన్ స్పేస్లో మళ్ళీ అధికంగా తీసుకురావడము అధికంగా ఆనంద ఎమ్మెల్సీ అయిపోతారు గోనకోటలో బట్ ఒక క్రీడాకారుడిగా ఒక అంతర్జాతీయ మంచిగా వ్యక్తిగా ఆయన ఎమ్మెల్సీ అవుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా రేపు అజరుద్దీన్ గారు మళ్ళీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీ అవుతారు. తప్పుగా అవుతారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన వ్యవహారం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి చాలా తెలుసు ఏదైనా చేయాలి. ఇప్పుడు ఈ సమయం వచ్చింది, ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ సమయం వచ్చింది. జూబ్లీహిల్స్ లో ఎక్కువ ఉన్న మైనారిటీస్ అట్లా కాదు, ఏమన్నా అసంతృప్తి ఉంటదేమో, మంత్రి ఎవరైనా సంబంధమే లేదండి. ఎమ్మెల్సీగా ఆయన పేరు నామినేట్ కావడము 1 month చేయడం అయిందంతే. అవన్నీ కానుకోవడం ఈ సమయంలో అయినాయి. యాదృచ్ఛికము కావాలని అయింది. వ్యవహారం చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్సీ అప్పయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన గవర్నర్ పట్ల ఎమ్మెల్సీ అవుతాడు. కారణము ఒక క్రికెటర్గా దేశానికి సేవ చేసిండు. 8-9 సంవత్సరాలుగా బాధ్యత కెప్టెన్గా పనిచేసిండు. వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎట్లా మాట్లాడతారు ప్రతి ఒక్కరు? ఇప్పుడు ఓట్ల నుంచి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ ఏంటండి, అజరుద్దీన్ గారి గురించి అందరికి మంచి స్పందన. ఆయన ఓవరాల్ గా అంటే మీ పార్టీ నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వం, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారిని ఒక బేదీ సామాజిక వర్గం, ఒక బడుగుల సామాజిక వర్గంగా ఎంపిక చేసి ప్రజల ముందు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు పూర్తి విశ్వాసంతో, సంపూర్ణ మెజారిటీతో రేపు అసెంబ్లీకి నవీన్ యాదవ్ గారిని పంపుతాం జరుగుతుంది. గెలుపు మాత్రం పక్కా. మెజారిటీ పక్షాన్ని నిర్ణయిస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థీకరణ పనులలో జూబ్లీస్ అనేది మరొక నాందిగా ఉద్దేశంతో. గతంలో కంటోన్మెంట్ గెలిచాము, అంత హైప్ రాలేదు అది గెలడంలో. జనరల్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ ఉండడం వల్ల అంత హైప్ రాలేదు. బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఈ సమయం వచ్చింది. ఈ సమయం తగ్గట్టుగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు అంతా ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే కావడం తప్ప ఆ విషయాన్ని ఎవరు అపోజ్ చేయరు. కానీ ఆ వ్యక్తిత్వానికి సంబంధించి లేదా రౌడీ బ్యాక్గ్రౌండ్, ఇట్లాంటి కుటుంబ నేపథ్యం, దీని మీద కూడా మీకు టార్గెట్ చేస్తున్నారు కదా. నేను ఒక చిన్న మాట మాట్లాడతాను. ఇదే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ బీఆర్ఎస్లో చేరిండు, అప్పుడు రౌడీ అని గుర్తురాలేదా? టికెట్ ఇచ్చారు అప్పుడు మీరే. అప్పుడు కూడా చిన్న సీజన్ కూడా ఏదో ఒక ఉండవు కదా. 2002 సంవత్సరంలో 1 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని యూసుఫ్గఢ్ నుంచి, రేవంత్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది, బీఫామ్ ఇవ్వడం జరిగింది, ఆయన పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ వ్యవహారం మాకు మర్చిపోతే చెప్పండి. అంటే రాజకీయాల్లో ఒకరు తప్పు చేశారు కదా, నేను ఇస్తే తప్పేంటి అనే మీరు సమర్థించుకుంటున్నారా? సమర్థన కాదు. మీరు చేసినప్పుడు చిన్న సిసలి మీద రౌడీ ఎందుకు గుర్తు రాలేదు? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఎందుకు రౌడీ గుర్తుకోండి? మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు ఏ అంశాల గురించి పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు, ఏ అంశాల మీద నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది? నెగిటివ్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు చూడండి, వంశీ గారు నాకు ఇష్టం. కారణం ఏం చెప్పాలి? నేను 4 కారణాలు ఉంటాయి. ఎందుకు కారణం? ఫస్ట్ కారణం, వంశీ గారు మంచి డ్రెస్సింగ్ చేసుకుంటారు. వంశీ గారు ప్రతిరోజు మంచిగా అందంగా తయారవుతారు. వంశీ గారు మంచిగా మాట్లాడతారు. వంశీ గారి యొక్క బిహేవియర్ చాలా మంచిగా ఉంటుంది. ఇది మనిషి. ఇంకోటి ఏమంటారంటే, వంశీ చాలా కాస్ట్లీ పట్ల వాడుతున్నారు, ఒక మాట్లాడతారు. వంశీ వేసే వాచ్ 5 lakhs అని ఒకరు మాట్లాడతారు. వంశీ చెప్పులు, పూమా చెప్పులు 20,000 ఒక మాట్లాడతారు. అంటే మీ యొక్క వ్యవహారాన్ని నాకు వ్యవహారానికి వేరే ఉంటుంది. నేను మీకు ఇష్టపడతాను, కారణం చాలా ఉంటాయి. ఇష్టపడడం కారణం చాలా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇష్టపడాలంటే సన్న బియ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇష్టపడాలంటే ఫ్రీ బస్సు ఉంది, 500 రూపాయల సిలిండర్ ఉంది. అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉంది. మనము ఇంత మునుపు రేషన్ కార్డు కోసం ఎంత ఇబ్బంది పడుతుండే వంశన్న. అవును, మనసు 40,000 పైచిలకు రేషన్ కార్డు చేయడం జరిగింది. 39,681 రేషన్ కార్డులని తెలంగాణ ప్రభుత్వం గత 23 నెలలు ఇవ్వడం జరిగింది. గతంలో ఇప్పుడు లేకుండే, ఏ పైరవి లేదు, ఏ ఎమ్మెల్యే లెటర్ అవసరం లేదు, ఏ ఒక లెటర్ తీసుకొని ఆయన నామే చెప్పలేదు. సీదా వంశీ గారు అరుగురు, మెట్సాకమని అరుగుడు అంటే పోవడం, ఆన్లైన్ ఎక్కించుకోవడము, మళ్ళీ మీకు అప్పుడు రిసిప్ట్ ఇవ్వడము, ఆన్లైన్ చెక్ చేసుకోవడము, ఇదంతా జరుగుతున్న ప్రాసెస్. ఇది ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. రేషన్ కార్డు 10 సంవత్సరాలు పడి కాపులు కాసిరు వంశీ గారు. రేషన్ కార్డుల విషయంలో మీది పై చేయి అని చెప్పాలి. అంటే వాటితో పాటు కళ్యాణ లక్ష్మి గురించి ఒకటి, అట్లాగే తులం బంగారం గురించి ఒకటి, ఇట్లాంటివి కూడా మీ దృష్టికి వచ్చే ఉంటాయి. నేను ఉన్న పరిస్థితుల్ని దానికి అనుగుణంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాటను నెరవేర్చడంలో ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ అయినా కానీ కూడా దాన్ని భవిష్యత్తులో ముందుకెళ్ళే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఉండొచ్చు,
మేము చేయాల్సిన పనులు ఇంక ఒకటి ఉండొచ్చు, కానీ చేసిన 90 పనులను కూడా చెప్పుకోవాలి కదా. మేము ఒకటే పని చేయలేకపోవచ్చు కదా, 90 పనులు చేస్తారా? అయితే 100 పని చేస్తాం. ఇది బంగారం ఇస్తారా? తులం బంగారం నేను ఏమంటారు ఇప్పుడు తులం బంగారం ఇస్తామా, దాని తగ్గట్టు ఇంకా డబ్బులు ఇస్తామా అనేది ఉంటుంది. పింఛన్ మరి పింఛన్ కూడా ఇస్తాము, పింఛన్ కూడా ఇస్తాము. 4,000 రూపాయలు, 2,500 రూపాయలు సంబంధించినటువంటి ప్రతి మహిళకి ఇస్తాము. ఇవి ఇవ్వడం మాకు కర్తవ్యం అండి. కట్టుబడి ఉన్నారు, కట్టుబడి ఉన్నాము. అంటే ఈ ఎలక్షన్ గనక బీఆర్ఎస్ గెలిస్తే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి సంబంధించి పదవీ కాలం తగ్గిపోతుంది అని చెప్పి కేటీఆర్ గారి వ్యాఖ్యల పట్ల అంతరార్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పమంటానండి, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కేటీఆర్ గారికి మతి భ్రమించని చెప్పారు. మతి పోయిపోయింది. మతి భ్రమించడం వేరా, మతి పోవడం వేరా. అధికారం పోయిన తర్వాత మొత్తం ఆయన ముందు ఏమి కనబడతలేదు, ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇక అధికారం ఉన్నప్పుడు ఎవరిని కూడా కన్నెత్తుప్పుడు చూడని కేటీఆర్ ఇప్పుడు అందరినీ పలకరిస్తున్నాడు. ఎందుకు కారణం ఇక్కడిది? అధికారం పోయింది. అధికారం పోవడం వల్ల కేటీఆర్కి అంటే ఈ మాటలు మతి భ్రమించలేదు, మతి పోయింది. ఈ మాటలకు అర్థం చెప్పండి. ఆయన మాటలకి ఈ మాటలు ఏముండదు. ఇంకా 5 సంక్షోభం రాబోతుందా ఒకవేళ వాళ్ళు గెలిస్తే? బీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రసక్తి లేదు వంశీ గారు. 2023లో డిసెంబర్లో వాళ్ళని పాడెక్కించారు. 2024 మన పార్లమెంట్ ఎన్నికల్లో పాడమే మంచిగా పండబెట్టేసారు. ఇప్పుడు 25 నవంబర్లో బొందు పెట్టేస్తారా? అంతే బీఆర్ఎస్ పార్టీని. ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి నేను కాదు, తెలంగాణ గురించి మాట్లాడే నైతికత బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీరు చేసిన యాక్టివిటీస్లో హైడ్రాని ఎక్కువ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్కి మద్దతుగా ఉంటారని చెప్తా ఉన్నారు. గతంలో మీ ఫలితాలు చూసినా సరే రూరల్ కన్నా నేను అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు నేను ఫలితాలు వ్యవహారం చూసిన భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఏది చేయాలనుకునే ప్రతి విధానాన్ని ప్రజల ముందు పెడుతున్నాం. మేము ఏ ముఖ్యమంత్రి అండి స్పష్టంగా 18 గంటలు పనిచేసేది? మీరు ఫామ్ హౌస్కి ఉన్నారు అంటే ఈయన అప్పుడు మూతపడి మాటలు చెప్పండి. ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అది సెక్రటరీ అంట. అలాంటప్పుడు ఈ సెక్రటరీలు ఎందుకు, ఈ కార్యాలయాలు ఎందుకు గతంలో? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి నాయకుని అందుబాటులో ఉంటున్నారు. దీనికన్నా పెద్ద రాజకీయం కావాలి చెప్పండి. కానీ మీరు ఏదైతే బీసీ రిజర్వేషన్లని ఏదైతే అంశాన్ని తీసుకొచ్చి చేశారో అదంత స్థాయిలో మీకు మైలేజ్ తీసుకొచ్చిందా, తీసుకురాలేదా? వస్తుందండి. నేను ఇప్పుడు చూడండి, చేసే మంచి అండి వంశీ గారు. మేము మంచి చేస్తున్నాం, ప్రజలు గుర్తిస్తారు. ఇది ప్రజల కోసం, ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కోసం కాదు. ప్రజల సంక్షేమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అంతే. మీరు ఫిషరీస్ సంబంధించి వచ్చిన తర్వాత ఈ 22 మీ టైంలో సుమారుగా ఏం చేశారు? ఎంతవరకు ఉపయోగపడ్డారు మత్స్యకారులకు? మేము దాదాపుగా 127 మోటార్స్ వెహికల్, అంటే అదే వెహికల్లో ఉదయం చేపలు అమ్ముకో, సాయంత్రం చేపలు ఫ్రై చేసుకునే విధంగా 120 వెహికల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకు దాదాపు మన రాష్ట్రం మొత్తం 120. ఇప్పుడు 90 వేసా, ఇంకా 30 కూడా ఉన్నాయి. ఈ ఎలక్షన్ కూడా అయిపోయింది, ఇంకా 30 జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూడొచ్చు, గతంలో ఎక్స్గ్రేషియా అనే అమౌంట్ని బీఆర్ఎస్ పార్టీ 6 సంవత్సరాలు ఇవ్వలేదు. 2018 ఇవ్వలేదు. మంత్రి గారు మా వాకర్సీ గారు రాగానే అప్పుడప్పుడే సంబంధించిన ఎక్స్గ్రేషియా సంబంధించిన పూర్తి డబ్బును రిలీజ్ చేసి 554 మందికి ఇవ్వడం జరిగింది డబ్బు. అంటే మేము చేసిన పనిని స్పష్టంగా మత్స్యకారుల కోసమే. ఇంకొకటి, హైదరాబాద్ నా చుట్టుపక్కల దాదాపు 5 నుంచి 6 క్యాంటీన్లు ఉపయోగించే విధంగా ముందుకెళ్తున్నాం. ఫిష్ క్యాంటీన్స్ చేస్తుంటాం. అదేవిధంగా 100కు 100% ఫ్రీగా 123 కోట్ల రూపాయలతో చేప పిల్లల్ని తెలంగాణ రాష్ట్రంలో 26,000 చెరువులలో 101 రిజర్వాయర్లో ఫ్రీగా ఇస్తున్నాం. గతంలో 70 కోట్లు ఉండే, ఇప్పుడు 123 కోట్లు అయినది. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. అంటే ఫ్రీగా అంటున్నారు, గతంలో ఇవ్వలేదా? గతంలో ఇవ్వలేదు, కేంద్రం నుంచి వచ్చేది కాదు. గతంలో 100 చేపలు అని చెప్పి 10 చేపలు వేసేవాళ్ళు. 100 చేపలు అని చెప్పా 1,00,000 చేపలు అని చెప్పి 10,000 చేపలు వేసేసి చేతి దుక్కునేవారు. ఇప్పట్లో కాదు, 100కు 100% పూర్తి నాణ్యతమైన పూర్తి వివరాలతో ఇస్తున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత, ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. రేవంత్ రెడ్డి గారికి మీరు బాగా క్లోజ్ ఉంటారు కదా, రేవంత్ రెడ్డి గారి ద్వారా ఫిషరీస్ సంబంధించి ఏమైనా తీసుకొచ్చారా నిధులు? 123 కోట్లు అండి. 70 కోట్లు ఎక్కడ, 123 కోట్లు ఎక్కడ అండి? మంత్రి వాకర్సీ గారు ఉన్నారు, మేమున్నాము. గతంలో 2016 నుంచి 2023 దాకా 75 కోట్లు మాత్రం ఉన్న డబ్బుని 123 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత గతంలో ఎప్పుడు లేదు. ఇది మత్స్యకారుల ఘనత, ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత.
మత్స్యకారులకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. భవిష్యత్తు మత్స్యకారులకు స్వర్ణయుగం కాబోతుంది. అంతేనా? అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మెటీరియల్ అయ్యారా? మీరు రెడ్డి సాయకమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మెటీరియల్ అయ్యిండు. ప్రజలు దాన్ని గుర్తిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రతి వ్యవస్థను పనిచేస్తూనే ఉంటాను. వారు నన్ను ఎమ్మెల్యేగా గుర్తించి టికెట్ ఇస్తే పోటీ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఒక నాయకుడిని నిర్దేశించి ముందు తీసుకెళ్తే సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి. మేము నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటే ముందు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం, ప్రజలకు పనిచేయడం. ఈ రెండు నేర్చుకున్నాము. దీంతో ముందుకు వెళ్తూ ఉంటాం. సన్నబియ్యానికి సంబంధించి ఎట్లాంటి అప్లాజ్ వస్తుంది? చాలా హ్యాపీగా ఉంది వంశీ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. సన్న బియ్యం ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమయంలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీలో అప్పుడు మేము భాగస్వాములు ఉన్నామని చెప్పుకోవచ్చు. సన్న బియ్యము రేవంత్ రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దానికి కారణంలో రేవంత్ రెడ్డి గారు. అప్పుడు మేమందరం భాగస్వాములం అయినాము. మేము కూడా సన్న బియ్యానికి పోయి ప్రచురణలో పనిచేస్తామని చెప్పుకునే విధంగా. తెలంగాణ కాదు, తెలంగాణ వ్యవస్థ భారతదేశంలో ఎక్కడ లేదు. సన్న బియ్యము భారతదేశం తప్ప ఎక్కడ లేదు, తెలంగాణ తప్ప ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, తెలంగాణ పార్టీ కుటుంబ సభ్యునిగా నేను గర్వపడతా ఉన్నా. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు. ఉపాధి అవకాశాల మీద ఏమైనా కొంచెం మార్చారా? ఉపాధిని సృష్టించడంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట మీకు తెలుసు. మత్స్యకారులు కూడా మేము ప్రత్యక్షంగా ఏ విధంగా ముందుకెళ్ళాలని ముందుకెళ్తా ఉన్నాము. ప్రతి ఏడాది దాదాపు 70 నుంచి 80 కొత్త ఉపాధి సంస్థలు ఏర్పడేస్తా ఉన్నాము. 10 క్యాంటీన్లు అనుకోండి ఏర్పడేసి ఒక క్యాంటీన్లో మీకు 10 మంది ఉపాధి వచ్చేస్తారు ఈజీగా. సూపర్వైజరు, కేర్ టేకరు, క్లీనరు, మన ఫుడ్ సెక్షన్, అట్లా దాదాపు ఒక్కొక్క వ్యక్తికి కూడా దాదాపు 10-30 వేల రూపాయల శాలరీ ఉంటుంది. ఈ వ్యవస్థ చాలా పెద్ద ఉంటుంది. అవును, కనపడిన పెద్ద కనిపించదు కానీ చాలా పెద్ద వ్యవస్థ. బాగా అలసిపోతున్నట్టున్నారు. ఇద్దరు కూడా లేని అట్లేం లేదు. వర్క్ మీద అంతే. ఎలక్షన్స్ ఉంటే మన పని మనం చేయడం ఉంటుంది వంశీ గారు. మన పని మనం స్పష్టంగా చేయడం మన పని. సీఎం గారు చెప్పడం జరిగింది. పని ఇచ్చిన సమయంలో ఆ పని చేయడం జరిగింది. మన సిద్ధాంతము. ఈ ప్రభుత్వం ఏమైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఈ 2 ఏళ్ల పాలనకు దగ్గర పడుతుంది. అందులో నేను 10 ఏళ్ల పాలనకు చూడండి, 10 ఏళ్ల విధ్వంసాన్ని చూడండి, ఈ 2 సంవత్సరాల ప్రజాపాలన చూడండి. 10 ఏళ్ళకి దీనికి ఈ విధంగా అయింది ఇప్పుడు. కానీ ఎక్కువగా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందని ఎక్కడ చూసిన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. మేనేజింగ్గా ఏంటిది? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది ఎవరు చెప్తున్నారు? నమస్తే తెలంగాణ, ట్యూనిజు, అదేవిధంగా ఈ నమస్తే తెలంగాణ ట్యూన్ సంబంధించినటువంటి 10-15 యూట్యూబ్ ఛానల్. అంత ఇంకేం చెప్తున్నా చెప్పండి? అవే కదా. పొద్దున్నలోగానే కేటీఆర్ భజన, కేసీఆర్ భజన, బీఆర్ఎస్ భజన, కవిత భజన. వాళ్ళకే కదా చెప్పేది, వాళ్ళే కదా. ఇంకో చెప్పండి, ఏ టీవీ చెప్తుంది చెప్పండి? ప్రతి ఇంటికి ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, 10 సర్పంచ్ పోతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అందరం కలుస్తూ ఉన్నాడు, వాళ్ళు పని చేస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలి? రైతులకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? వాళ్ళకి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయారు, మొన్న మెందా తుఫాను, అంతకుముందు రుణమాఫీ, ఈ అంశాలన్నింటిలో మీరు ఎంతవరకు మీ గవర్నమెంట్ రైతుల పక్షాన ఎంతవరకు పాజిటివ్నెస్ క్రియేట్ చేసుకుంటారు? పాజిటివ్ ఏమిటంటే 99% రైతులకు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి విశ్వాసం ఉంది. అదే కదా కాంగ్రెస్ పార్టీ సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది, 18,000 పైచీలకు కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రైతుల కోసం చేసింది కదా. ఎవరెవరైతే 2 లక్షల రూపాయల వరకు రుణం ఉందో వారి అందరికీ బాహాటంగా స్పష్టంగా వారందరికీ ఇచ్చిన వ్యవస్థ కాంగ్రెస్ పార్టీదే. కానీ యూరియా విషయంలో కూడా షార్టేజ్ని దాటలేకపోయారు. యూరియా అనేది జాతీయ సంబంధించిన సంపద. అది రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా వాళ్ళు కావాలని తెలంగాణ పైనటువంటి అంటే ముసలి కన్నీరు కాచుకుంటూ శీతకన్ను పెట్టుకుంటూ ఇలా చేస్తే ఎవరు చెప్పండి? తెలంగాణ ప్రజానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కాదు చిరుచూపు చూస్తుంది. దానికి కారణం ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు. పూర్తి బాధ్యత వాళ్ళదే, వాళ్ళే అంటారు 100%. ఎందుకంటే కేంద్ర సంబంధించిన ఏ వ్యవహారం కూడా ఆగితే ఇక్కడ గెలిచిన ఎంపీ, ఇక్కడ గెలిచిన మంత్రులే. చెడ్డ పేరు మాత్రం మీకు వచ్చినట్టుంది. చెడ్డ పేరుగా నేను ప్రజలకు గుర్తించి, యూరియా అనే సమస్య అనేది ఇక్కడ లేదు. అక్కడ మధ్యప్రదేశ్లో వచ్చింది, మహారాష్ట్రలో వచ్చింది, ఇక తెలంగాణలో వచ్చింది. మా తెలంగాణ రాలేదు కదా. వాళ్ళు చేస్తారు సంగా. ఎందుకంటే వారి యొక్క రాజకీయ నేపథ్యం కోసమా లేకపోతే వారి కాంగ్రెస్ కోసమా తెలియదు. కానీ యూరియా ఇబ్బంది అనేది చేసిన పూర్తి కారణం కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే. అంటే వర్షాలకు కావచ్చు, లేదంటే అర్బన్కి సంబంధించి హైడ్రా విషయం మీద కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ మీద స్వయంగా రేవంత్ రెడ్డి గారే అమీర్పేట వెళ్ళి ఆయన వ్యవస్థను కొంతవరకు చూసి వచ్చారు. ఇంతమంది ఎవరు చేయలేదు అట్లాంటి కార్యక్రమాలు. ఏంటి మీ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? స్టాండ్ ఏంటంటే మేము ఇప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాం. ఆయన నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి.
అందరిలాగా ఆర్భాటంగా వ్యవహారం ఉంటుంది. ఎప్పుడన్నా కానీ ఏ ముఖ్యమంత్రి గారైనా కూడా వినాయకుడి నిమజ్జనం సంబంధించింది స్పష్టంగా ఎవరిని ఇక్కడ వచ్చిర్రా రాలి ఆయన 2 సార్లు వచ్చారు. అంటే ప్రత్యక్ష పర్యవేక్షణ ప్రజల యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని రక్షించడం కోసం, అందరినీ కాపాడడం కోసం. నేను కూడా నేను ముఖ్యమంత్రి సీఎం కాదు, నేను కామన్ మ్యాన్ చెప్పడం కోసం అంతే ఉంది కదా. ఆయన గతంలో ఎప్పుడు కూడా భవిష్యత్తు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు తన వచ్చిన ధోరణి ముందుకు వెళ్ళడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారి యొక్క స్టైల్ అదే, ఆయన చరిష్మా అదే. మీ సోషల్ మీడియా ఇప్పుడు ఇన్యాక్టివ్ ఎందుకు అయిపోతుంది? ఎవరిది? కాంగ్రెస్ సంబంధం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక పెద్ద సోషల్ మీడియా. ఆ జోష్ ఎందుకు తగ్గిపోతుంది? అధికారులు ఉన్నారని అనుభవిస్తా ఇదంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 100 ఫేస్బుక్లతోని 100 సోషల్ మీడియాతో సమానం. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 100 ఫేస్బుక్లకు, 100 ఇన్స్టాగ్రామ్లకు, 100 ట్విట్టర్లకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. ఆ సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంది. అందులో కట్టర్ కాంగ్రెస్ దాని అంటారు, కట్టర్ కాంగ్రెస్ దాని అంటారు. ఏంటి మీకు సంబంధించినంత వరకు కార్యకర్తలకి ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి? కాంగ్రెస్ కార్యకర్తలకి లేదంటే ప్రజలకు ఈ సందర్భం పిలుపునిచ్చేది? పిలుపు కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వించదగ్గ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కడుపులో పెట్టి చూసుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని మేము పూర్తి శ్రద్ధతో ఉన్నాము. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం చేయాలనేది పూర్తి సమాచారంతో పూర్తి అధ్యయనంతో ఆయన ఉన్నారు. ఎవ్వరు కూడా ఏ కోశాన కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఇబ్బంది పడబోడు. మీరు ఎంతవరకు మీ పరిధిలో కాకుండా మిగతా అంశాల్లో లీగల్ సంబంధించిన అంశాలు మీరు ఎంతవరకు జోక్యం చేసుకుంటున్నారు? పంచాయతీల్లో వాటి నేను మనదేమంటే అలాంటి దానిలో నేను పోను మాతో కానే కాదు. హాయిగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పని ఇచ్చింది, ఫిషరీస్ చైర్మన్ చేసింది, అదే పని చేస్తూ ఉంటా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ ఉంటా. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చురుగ్గా పాల్గొంటా అంతే. పంచాయతీలు నాతో కాదు, పంచాయతీ వ్యవహారం నేను చేయలేను. ఏ ముచ్చట్లు చెప్పినా కూడా అది నా మీద కొంతమంది దుర్మార్గులుగా మాట్లాడే వ్యవహారం చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాను. మంత్రుల మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ సమస్య పోయినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు వంశన్న అందరూ చూసుకుంటారు. ఏది అది కుటుంబ వ్యవహారము. అంటే టీ కప్పులో తుఫాను అంతే అంట. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి మెట్టు సాయి కుమార్ గారి ఆలోచనల అభిప్రాయాలు. ప్రధానంగా జూబ్లీ హిల్స్కి సంబంధించి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ని నమ్మి మళ్ళీ కాంగ్రెస్ని అక్కడ సంబంధించి రాష్ట్రంలో ఏ విధంగా అధికారం ఇచ్చారో జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ వశం చేసుకోబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.